హాయ్ హలో అండి, నేను మీ శ్రీను వ్లాగ్స్. ఇప్పుడు మనం ఉన్నది విజయవాడలో గల ఇబ్రహీంపట్నం అనే రింగ్లో ఉన్నాం. ఇక్కడ నుండి పరిటాలలో ఉన్నటువంటి 135 అడుగులు గల ఆంజనేయ స్వామి విగ్రహం చూడడానికి బయలుదేరి వెళ్దామండి. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి బయలుదేరాం కదండి. మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళే ఊర్లన్నీ మీకు చూపించుకుంటూ తీసుకెళ్తాను. ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నా సబ్స్క్రైబర్లకి అట్లాగే వీడియో చూసే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నేను లైవ్లు అయ్యి చేయడం తక్కువే. అట్లాంటిది నా వీడియోలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ వీడియోలు నాయి చూసి ఆదరిస్తూ ఉండి మన యొక్క ఛానల్ని ఆదరిస్తారని కోరుతున్నానండి. ఇప్పుడు మనం జోపూడి దాటాము. ఈ హైవే హైదరాబాద్ వెళ్ళే హైవే అండి. ఇది విజయవాడ టు హైదరాబాద్. ఇక్కడ నుండి పరిటాల 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు ఉంటుంది. దారి మొత్తం వీడియో తీయట్లేదండి. ఊర్లు ఉన్నప్పుడు మాత్రమే ఊర్లు చూపించుకుంటూ మీకు వీడియో తీసుకుంటూ చూపిస్తున్నా. డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇది కిలోస్పురం. ఈ నెక్స్ట్ వచ్చేది మూలపాడు. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు మొత్తం ఆలయాలకు సంబంధించిన వీడియోలేనండి. ఈ ఛానల్ లింక్లోకి వెళ్ళి మీరు వీడియోలు మొత్తం చూడండి. అట్లాగే కోనసీమ దగ్గర నుండి విజయవాడ వరకు ఉన్న చిన్న ఆలయం దగ్గర నుంచి పెద్ద ఆలయాల వరకు మొత్తం ఫుల్ వీడియోగా పెడుతున్నానండి. దయచేసి అందరూ చూడండి. నేను ఏ ఆలయంలోకి వెళ్ళి వీడియో తీసినా ఆలయం చిన్నదైనా పెద్దదైనా కానీ ముందుగా పర్మిషన్ అన్నది ఒకటి అడుగుతున్నాను. అడగకుండా మనం వీడియోలు తీయకూడదండి. అందుకని పర్మిషన్ అడిగే నేను వీడియోలు తీసి మీకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇదేనండి మూలపాడు సెంటరు. ఈ మూలపాడు సెంటర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కేతనకొండ. కష్టపడి ఊరంతా తిరిగి వీడియోస్ పెడుతున్నాను. పెద్దగా వ్యూస్ అన్నది రావట్లేదండి. దయచేసి వ్యూస్ వచ్చేటట్టు అందరూ ఆదరించి చూడండి. ఇదిగోనండి కేతనకొండ. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి కొటుకలపూడి వెళ్ళే దారి ఉంటుంది. ఈ బోర్డుకి కొంచెం ఎదర ఇటు నుంచి వెళ్తే కొటుకలపూడి. ఆ ఎదురుగుండా నెక్స్ట్ వచ్చేది సత్యనారాయణపురం అండి. ఆ దూరంగా కొండలు చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది దొనబండ అండి. నెక్స్ట్ ఇప్పుడు దొనబండకి ఎంటర్ అవుతున్నాం. కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్కి దాములూరు అని ఊరు వెళ్ళే దారి ఉండిద్ది. ఆ కొండలు చూడండి. నెక్స్ట్ పరిటాలండి. ఇక్కడ ఏదో కొత్తగా కంపెనీ నిర్మిస్తున్నట్టున్నారు. అది దూరంగా చూడండి ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు మనం వెళ్ళే మెయిన్ రోడ్ హైదరాబాద్ వెళ్ళే రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్డు విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేకి ఆనుకొని ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు కూడా వెళ్తాము.
మన ఎదురుగా ఉన్నది రామాలయం అండి. ఒకసారి లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవచ్చు లేదో పంతులు గారిని అడిగి కనుక్కుందాం. అడిగానండి, బయట తీసుకోమన్నారు, ఆలయ గర్భగుడిలో వీడియోలు తీసుకోవడం కుదరదని చెప్పారు. బయట వ్యూ మొత్తం చూడండి. ఇంకా ఇక్కడ నుండి ప్రతి ఆదివారం ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. దయచేసి చూస్తూ ఉండండి. అట్లాగే మన ఛానల్లో ఎక్కువ షార్ట్స్ పెడుతూ ఉంటాను. ఆ షార్ట్స్ కూడా చూసి ఆదరిస్తారని కోరుతున్నాను. మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, అట్లాగే ఏదన్నా నాకు సలహా సందేశాలు ఇవ్వదలుచుకున్న కామెంట్ రూపంలో నాకు తెలియజేయొచ్చండి. ఒక్కసారి కింద ఈ ప్రాంగణం మొత్తం తిరిగి అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దామండి. మనం ఇక్కడ నుండి చూసి వీడియోలో చూడడానికి ఏదో చిన్న విగ్రహంలా కనపడుతుంది. అక్షరాల 135 అడుగుల పొడవండి ఈ విగ్రహం. ఒకసారి ఇక్కడ నుండి నడుచుకుని ఈ వ్యూ మొత్తం చూపించుకుంటా తీసుకెళ్తాను. చూడండి. ఈ విగ్రహానికి కిందనే టెంపుల్ ఉందండి. ఒకసారి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని ఈ స్వామివారి దగ్గరికి పైకి వెళ్దాం. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అవకాశం ఉంటే వీడియో తీసి మీకు చూపిస్తాను. స్వామివారిని దర్శనం చేసుకోవడం అయిపోయిందండి. వీడియో తీయనా అని అడిగితే వద్దని చెప్పారు. ఆలయం లోపల ప్రాంగణం తీసుకోమన్నారు. అట్లా తీసేటప్పుడు స్వామివారు కూడా కొద్దిగా వీడియోలో పడినారు. దయచేసి అందరూ దర్శనం చేసుకోండి. అట్లాగే మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఒక్కసారి ఆ స్వామివారు నిలబడ్డ పీఠం పైకి ఎక్కితే ఆయన బొటనేల కింద కూడా మనం అంత హైట్ సాలం. అంత అంటే నేను చెప్పేది ఆయన కాలుకి ఉన్న బొటన వేలంత హైటు మనం ఉంటాం అక్కడ. అంత పొడవైన విగ్రహం అండి ఇది. ఒకసారి ఇక్కడ చేయి పెట్టి చూపిస్తా చూడండి. ఇదిగో ఇటు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ, హైదరాబాద్ నుండి విజయవాడ సైడు వెళ్ళేవాళ్ళు కానీ అందరూ ఇక్కడ ఆగి ఈ స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని వెళ్తారండి. ఆంజనేయ స్వామివారి గద చూడండి ఎంత హైట్ ఉందో. సుమారు 3 స్టేర్ల బిల్డింగ్ అంత హైటు ఈ గద ఉండిద్ది. ఒక్కసారి ముందుకెళ్ళి స్వామివారిని చూద్దాం. ఆంజనేయ స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు స్వామివారిని మొత్తం చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ నుండి కిందకి వెళ్ళి వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి స్వామివారిని కింద నుండి.
ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఏవో శాసనాలు ఉన్నాయి చూడండి. అంటే శంకుస్థాపన చేసిన వాళ్ళు ప్లస్ స్వామివారు ఎత్తుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దామండి. ఎందుకంటే 10 నిమిషాలకి ఎక్కువ అవుద్ది. అందుకని ఒకసారి స్వామివారిని ఫైనల్గా మీకు ఒకసారి చూపించి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి ఆదరించడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. అలాగే నాకు ఏదన్నా సలహాలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.